అభిప్రాయాలు కాకుండా 4 ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో ఉన్న మినిస్టర్లనేమో తెలంగాణ మీటింగ్కు పోనివారు, లేదు రాయలసీమను చీలుస్తామని చెప్పాం రాయలసీమలో కాంగ్రెస్ను కదిలిస్తారు, సమైకేంద్రంగా ఉంటుందనేమో ఆంధ్రలో కదిలిస్తారు, తెలంగాణ ఇస్తామనేమో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని కదిలిస్తారు. 4 రకాల డ్రామాను చేసేసి రాష్ట్రాన్ని పాడె మీద మోసినట్టు మోస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీకి కేంద్రానికి తేడా లేకుండా పార్టీ ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నట్టుగా, యూపీఏ గవర్నమెంట్ సిడబ్ల్యూసీ అన్నట్టుగా, సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం కాదు, అది ఒక యూపీఏ అధిష్టానంగా తీసుకురావడం అనేది తప్పు. ఇవాళ తిరిగి మళ్ళీ మొదటికి తీసుకొచ్చి తెలంగాణ వాదాన్ని మొదటికి తీసుకొచ్చేసి భవిష్యత్తులో మళ్ళీ ప్రాసెస్ పెట్టి సిడబ్ల్యూసీ నిర్ణయం, కాంగ్రెస్ నిర్ణయము, యూపీఏలో నిర్ణయం, క్యాబినెట్లో నిర్ణయం అని చెప్పేసి సాగదీసి తెలంగాణ వాళ్ళని కానీ లేకపోతే ఆంధ్ర వాళ్ళని కానీ రాష్ట్ర ప్రజలను కానీ మభ్యపెట్టే చర్యకు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. వేల మంది విద్యార్థులు ఆత్మహత్యల పాలవుతున్న కాంగ్రెస్ ఈ చర్య తీసుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ కు వైఖరికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా మేము ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా రాజీనామా చేసామని వాళ్ళు స్పష్టం చేశారు. దాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క విధానంలో భాగం కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా రాజీనామాలు చేసినామని మేము చెప్పినప్పటికీ కూడా ఈ నిజంగానే కనుక ఇవాళ తెలంగాణ వాదులు ఎవరైనా ఉంటే, మేము కాంగ్రెస్ తప్పులు చేస్తా ఉంది, రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేస్తా ఉన్నది, నిర్ణయం సరిగ్గా తీసుకోవడం లేదు, తన వైఖరి చెప్పట్లేదని మేము చెప్పిన డిమాండ్ కరెక్ట్ కాదని, కాంగ్రెస్ కరెక్ట్ వైఖరి తీసుకుందని కనుక వాళ్ళు భావిస్తే మమ్మల్ని విమర్శించవచ్చు. వాళ్ళు కాంగ్రెస్ ని విమర్శిస్తారా, మమ్మల్ని విమర్శిస్తారా? మమ్మల్ని విమర్శించడం అంటే కాంగ్రెస్ ను సమర్థించడమే. కాంగ్రెస్ ను సమర్థిస్తాం, కాంగ్రెస్ బాగా పనిచేస్తుందని మీరు నమ్మినట్లయితే మమ్మల్ని విమర్శించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సమైక్యాంధ్ర కోసం కాదు అని చెప్పిన వాళ్ళేమో పార్టీ విధానం అట, లేదు కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తున్నాం అది వ్యక్తిగతం అట. పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ అంటాడు మా వాళ్ళు వ్యక్తిగతంగా చేసేవారు అని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తేనేమో పార్టీ విధానమా, లేదు నీకు ఎమ్మెల్యేలని మినిస్టర్లు చేస్తేనేమో అది వ్యక్తిగతమా? 20 మంది మినిస్టర్లు సమావేశమయ్యి ఢిల్లీకి పోయి సమైక్యాంధ్ర అని చెప్పుకుంటేనేమో అది వ్యక్తిగతమా? నిజాం కాలేజ్ గ్రౌండ్ లో తెలంగాణ వాళ్ళు మీటింగ్ పెట్టి హైదరాబాద్ వాళ్ళు హాజరు కాకపోతే అది వ్యక్తిగతమా? నువ్వు చేసే పనులన్నీ వ్యక్తిగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు చేస్తే, ఒక్కరు రాజీనామా చేసినా అది పార్టీ విధానం అంటే ఇది ద్వంద్వ వైఖరి తప్ప మరొకటి కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ తనను తాను కాపాడుకోవడం కోసము కొంతమందిని తెలంగాణ వాదుల పేరుతో ముందుకు తీసుకొస్తుంది. నిజంగా తెలంగాణ వాదులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదు. ఇవాళ విమర్శించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అది కాంగ్రెస్ పార్టీని సమర్థించడం తప్ప మరొకటి కాదు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, దానికి 2 ప్రాంతాల నేతలు ఉన్నారు, మీది ప్రాంతీయ పార్టీ, మీకు ఒకే లీడర్ ఉన్నాడు. మీరు తెలంగాణ ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చెప్పండి. ఒకటి మాత్రం అండి, నాకు తెలిసి పార్టీకి అధ్యక్షుడు ఒక్కడే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ కూడా 2 అధ్యక్షులు ఉండరు నాకు తెలిసి. అది జాతీయ పార్టీ అయినా అధ్యక్షుడు అదే ఉంటాడు, ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినా అధ్యక్షుడే ఉంటాడు, సబ్ రీజనల్ పార్టీ కూడా అధ్యక్షుడే ఉంటాడు. సబ్ రీజనల్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది తెలంగాణ మీద అన్ని పార్టీల వైఖరి తీసుకుంటున్న దశలో, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ వైఖరి చెప్పకుండా అందరినీ దూషిస్తున్న ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు అడుగుతున్నారు. ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఖరి అడగకుండా ఏ పార్టీ వైఖరి అడిగినా అది సమంజసం కాదు. అది అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి చెప్పిన తర్వాతనే ప్రజల్లోకి రావాలి. కాంగ్రెస్ పార్టీని సమర్థించదలుచుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను విమర్శించాలి. కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తారా? ఈ 4 రకాల వాదాన్ని సమర్థిస్తారా? హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్ కోరుకునే వాళ్ళని సమర్థిస్తారా? రాయలసీమను చీల్చాలనుకునే వద్దనుకునే కాంగ్రెస్ వాళ్ళని సమర్థిస్తారా? సమైక్యాంధ్రలో సమైక్యంగా ఉండాలని చెప్పే కాంగ్రెస్ వాదులను సమర్థిస్తారా? తెలంగాణ వాదుల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని సమర్థిస్తారా? ఈ 4 సమర్థిస్తాం, 4 గ్రూపులు కూడా సమర్థిస్తాం అనే తెలంగాణ వాదులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అంటే అలా కాంగ్రెస్ పార్టీని సమర్థించడమే. అందుకని పార్టీ వైఖరి కాంగ్రెస్ చెప్పకుండా, కాంగ్రెస్ తన వైఖరి చెప్పకుండా ఇప్పుడు ఏదో సిడబ్ల్యూసీ కూర్చుంటుంది. ఒకటే ప్రశ్న వేస్తున్నా, సిడబ్ల్యూసీ ఏమన్నా యూపీఏకు అధినేత? సిడబ్ల్యూ ఏమన్నా యూపీఏ క్యాబినెట్ కు అధినేత? సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ అధిష్టానం కాదా? కాంగ్రెస్ అధిష్టానం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే మరి ఇప్పటిదాకా మీరు చేసింది ఏంటి? ఎందుకు 1000 మంది పిల్లలు చనిపోకముందు అప్పుడే కాంగ్రెస్ వైఖరి చెప్పలేదు? కాంగ్రెస్ వైఖరి చెప్పి ప్రజల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ అందరినీ, మేము ఆ రోజు ప్లేనర్లో అదే చెప్పాము, ఈ రోజు ఢిల్లీలో అదే చెప్పాము, ఈ రోజు కూడా అదే చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి చెప్పి స్పష్టంగా, సామరస్యంగా ఒక తండ్రి పాత్రలో అందరికి అనుకూలమైన, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాం. నీ వైఖరి చెప్పిన తర్వాత అందరిని కూర్చోబెట్టి ఆమోదయోగ్యం ఎలాగో చర్చించాలి. నీ వైఖరి చెప్పకుండా ఏ పార్టీని కానీ ఏ వ్యక్తిని కానీ అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ ద్రోహం చేస్తా ఉందని వాళ్ళు రాజీనామా చేశారు. ఇప్పుడు మీరు చెప్పే ఎపిసోడ్ అంతా క్లోజ్ అయింది, కానీ కేంద్రమే ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఉంది, ఆలోచన నడుస్తుంది. అట్లాంటి సమయంలో మీ పార్టీ కేంద్రమే ఆలోచన చేస్తుందని మీకు ఎవరు చెప్పారు? సిడబ్ల్యూసీ అంటున్నారు తప్ప కేంద్రం కాదు, కేబినెట్ కాదు. సిడబ్ల్యూసీ అంటే అర్థం ఆల్ దిద్దుకోవటం.
సిడబ్ల్యూసీ అయిన తర్వాత కాంగ్రెస్ వైఖరి అంటారు, దాని తర్వాత క్యాబినెట్ అంటారు, యూపీఏ భాగస్వాములు అంటారు. ఇదంతా అడిగేసరికి ఏంటి, సాగదీయడానికి, ఎన్నికలలో పబ్బం గడుపుకోవడానికి, సీట్లకు ఓట్లకు నిర్ణయాలు తప్ప మరొకటి కాదు. మీరు చెప్పండి, సిడబ్ల్యూసీ అంటే యూపీఏ గవర్నమెంటా? అది కూడా జరగకుండా క్యాబినెట్ ఏమైనా సమావేశం జరుగుతా ఉందా? ఈ క్యాబినెట్ ఏమైనా సమావేశం జరుగుతుందా? జరిగింది సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా తీసుకున్నప్పుడు తన వైఖరి చెప్పాలి. తన వైఖరి చెప్పకుండా ఎదుటి వాళ్ళ వైఖరి ఎట్లా అడుగుతుంది అది కాంగ్రెస్ పార్టీ? మీరందరూ కూడా దయచేసి చేయాల్సిన పని ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఇవ్వట్లేదు కాబట్టి నీ వైఖరి ముందు చెప్పు, ఎదుటి వాళ్ళని అడిగే హక్కు లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడగాలి. దానికి బాధ్యత ఉంది. అది అధికారంలో ఉంది, కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, అధికారంలో ఉంది. కేంద్రానికి ఆ బాధ్యత ఉంది ఖచ్చితంగా. సిడబ్ల్యూసీ వేరు, యూపీఏ గవర్నమెంట్ వేరు. సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ సమావేశాలు జరుపుతూ కేంద్రం అంటారేంటి? ఎమ్మెల్యేల రాజీనామాలు మీరు పార్టీ సమర్థిస్తుందా, లేకపోతే మీ తెలంగాణ ప్రాంత సంబంధించి కొద్దిగా ఎమ్మెల్యేల రాజీనామాలు ఎక్కడ కూడా పార్టీ వైఖరికి భిన్నంగా లేవు. పార్టీ వైఖరి అదే రోజు కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రం కానీ ఇలాంటి ప్రజల్ని అన్యాయం చేస్తా ఉందని మేము చెప్పాము, దానికే వాళ్ళు ఇవాళ రాజీనామాలు చేశారు. అది పార్టీ విధానంలో భాగం కాకపోయినా వాళ్ళది అది వ్యతిరేకత కాదు. వ్యక్తిగతంగా ఎందుకు చేశారో మేము పార్టీగా అడుగుతాం. కానీ వాళ్ళు చెప్పేది ఏంటి, స్పష్టంగా పార్టీకి భిన్నంగా సమైక్యాంధ్ర కోసం మేము రాజీనామా చేయలేదని స్పష్టత చేస్తా ఉన్నారు వాళ్ళు. కేవలం ఈ విధంగా మళ్ళీ కొత్తగా లేని వాదన తీసుకొచ్చి రాయలసీమను చీలుస్తాము అంటే ఎవరెడితే గెలుస్తా ఉన్నారు? మళ్ళీ చీల్చొద్దని కాంగ్రెస్ అంటుంది. వీరశివారెడ్డి రాజీనామా చేస్తాడు, కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే పార్టీ వైఖరి కదా? వీరశివారెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీ వైఖరా? లేదు, ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ వైఖరా? ఇది చూడండి.